No, it is ready కదా. సహోదరులారా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభు యొక్క వివేకం మనకు దొరికినట్లుగా మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మా స్తుతులకు పాత్రుడా, మీ కుమారుడిని యేసుక్రీస్తుని బట్టి ఆయన చేసిన కలవరి త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పొగుడుచున్నాం, గణపరుచున్నాం. మా తండ్రి ఈ సమయంలో రోమా పుస్తకాన్ని మేము చదవబోతుండగా మాకు మంచి జ్ఞానమును వివేకమును దయచేయండి. మీ యొక్క వాక్యాలను మేము చదువుతుండగా మా తండ్రి వాటిని అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞానం కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. బోధిస్తున్న మీ దాసుని అనువాదం చేస్తున్నటువంటి మరి సహోదరులు నన్ను అదేవిధంగా వినిచినటువంటి సహోదరులందరినీ మీరు ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ రాత్రికాల దీవెనతో తరగతంతా మీకు మహిమకరంగా జరిగించుకోగలని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే బ్రదర్. రోమా 4వ అధ్యాయము 1వ వచనానికి పోవాలని మరొకసారి నేను ఆలోచన చేస్తున్నాను. చూడండి, శరీర సంబంధమైనటువంటి శరీర ప్రకారమైనటువంటి అబ్రహాముని గురించి మనం ఒకసారి ఎనికిపోయి పరిశీలన చేద్దాము. ఇప్పుడు రోమా 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మరొకసారి చదువుదాం. కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరికినని అందము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. పనిచేయువానికి జీవిత రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఓకే. 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి వాక్య భాగాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అబ్రహాము శరీర ప్రకారమైనటువంటి శరీర విషయమైనటువంటి అబ్రహాము అయి ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇదే రకమైనటువంటి భాష మనకు ఉన్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాము. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. చూడండి, 15వ వచనంలో యేసుక్రీస్తు అంటాడు, నేను ఎవరికి తీర్పు తీర్చను అని అంటున్నాడు. 16వ వచనంలో చెప్తున్నాడు, నేను తీర్పు తీర్చున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ 2 వచనాల్లో 2 వ్యత్యాసమైనటువంటి తీర్పుల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, పరిసయ్యులు యూదులు శరీర ప్రకారంగా తీర్పు తీర్చి ఉన్నారు. యేసు శరీరానుసారమైనటువంటి తీర్పు తీర్చలేదు. యోహాను సువార్త 7:24 వచనంలో యేసు ఏ విధంగా తీర్పు తీర్చి ఉన్నాడో చెప్తున్నాడు. ఇక్కడ వెలుచూపును బట్టి తీర్పు తీర్చక. ఓకే. యోహాను 7:24 వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చడను.
right, so the wrong way to judge is by the appearance. చూడండి, తప్పైనటువంటి తీర్పు ఏంటంటే పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చేది తప్పైనటువంటి ఒక తీర్పు అయి ఉన్నది. And that's how the Pharisees judged. పరిసయ్యులు ఆ విధంగానే తీర్పు తీర్చి ఉన్నారు. All their works looked righteous on the outside, but they were hypocritical. వారు చేసేటువంటి ప్రతి కార్యము కూడా పైకి నీతి కలిగిందిగా ఉన్నది కానీ వారు వేషధారణతో కూడినటువంటి వారై ఉన్నారు. So judging righteous judgment would be judging from the inner man. న్యాయమైన తీర్పు తీర్చడం అనేది అంతరంగ పురుషుని బట్టి తీర్పు తీర్చేటువంటి ఒక తీర్పుగా ఉన్నది. మొదటి సమూయేలు 16వ వచనం గుర్తుందా? 7వ వచనం చదువుదాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఓకే, యూదులు పైరూపాన్ని బట్టి తీర్పు తీర్చున్నారు. దేవుడు అంతరంగంలో ఉన్నటువంటి హృదయాన్ని బట్టి లేదా అంతరంగమైనటువంటి తీర్పు తీర్చున్నాడు. యేసు ఎలాగ తీర్పు తీర్చాడు? ఆయన శరీర సంబంధమైనటువంటి తీర్పు తీర్చలేదు, పైరూపాన్ని బట్టి తీర్పు తీర్చలేదు. మనుషుడు పైరూపాన్ని బట్టి పైరూపాన్ని చూస్తాడు. యేసు క్రీస్తు కాలంలో యూదులు చేసినటువంటి విధానం అదే ఉన్నది. రోమా 2వ అధ్యాయంలో ఈ యొక్క యూదుడు కూడా ఎలాగ తీర్పు తీర్చాడు? దాని గురించే రోమా 4వ అధ్యాయం మాట్లాడుచున్నది. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యుల చేతులు కడుక్కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెంత నిమిత్తము పెద్దల పారంపర్యాచారములను అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన, మీరును మీ పారంపర్యాచార్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఓకే, పరిసయ్యుడు భోజనం చేయడానికి ముందుగా తమ యొక్క చేతులను కడుక్కున్నాడు. 3వ వచనంలో అది వారి యొక్క పారంపర్యమై ఉన్నది. 7 నుంచి 9 వచనాలు దయచేసి చదువుదాము. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఓకే, మనుషుల యొక్క ఆజ్ఞలను బట్టి వారు తీర్పు తీర్చి ఉన్నారు. మనుషులు పైరూపాన్ని బట్టి తీర్పు తీస్తారే కానీ అంతరంగమైనటువంటి తీర్పు తీర్చట్లేదని మనం ఇప్పుడే చూసి ఉన్నాము. వాళ్ళందరూ కూడా పాత్రలను గడుక్కోవటము, చేతులను గడుక్కోవటము, ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి కార్యములై ఉన్నాయి. రోమా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి యూదుడు ఏ విధంగా తీర్పు తీర్చి ఉన్నాడు? అతడు శరీరానుసారమైనటువంటి తీర్పు తీర్చాడు. అయితే రోమా 4వ అధ్యాయము 1వ వచనంలో యొక్క యూదుడు ఎలా తీర్పు తీర్చాడు? చూడండి, అబ్రహాముని యొక్క యూదులు తీర్పు తీర్చే తీర్పు ప్రకారమే మనం చూస్తున్నాం.
verse 2. రెండవ వచనంలో అబ్రహాము క్రియల మూలముగా నీతి Works. Go ahead. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్పు తీర్చబడిన ఎడల అతనికి అతిశయకారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. So what kind of works is he talking about here? ఇక్కడ ఏ రకమైనటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు ఆయన? According to the flesh. శరీరానుసారమైనటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. So that would be the same way the Jew judged. అది ఎలాగంటే యూదులు ఏ విధంగా తీర్పు తీర్చున్నారో ఆ విధంగానే ఉన్నది. So the Jew judged by tradition and the other man. చూడండి, యూదులు ఇతర మనుషులను తీర్పు తీర్చేటప్పుడు వారి యొక్క మరి పారంపర్యం అనుసరించి తీర్పు తీర్చారు. So that's how Abraham was righteous. He was righteous just like these Jews. చూడండి, ఈ యొక్క యూదులు మరి ఏ విధంగా బయటికి నీతిమంతులుగా ఎంచబడి ఉన్నారో అదే విధంగా అబ్రహాం కూడా అలాగే నీతిమంతులుగా తీర్చబడ్డాడని చెప్పి వారు అంటున్నారు. So how did this Jew judge Abraham? అబ్రహాముని యూదులు ఏ విధంగా తీర్పు తీర్చారు? He judged just exactly like all the other Jews. ఇతర యూదులందరినీ ఏ విధంగా వారు తీర్పు తీర్చి ఉన్నారో అదే విధంగా అబ్రహాంను కూడా వారు తీర్పు తీర్చి ఉన్నారు. And we found Jesus saying the Jews judged by the flesh. అప్పుడు యూదులు శరీరానుసారంగా తీర్పు తీర్చారనేది మనం కనిపెడుతున్నాము. The outward action. బాహ్యమైనటువంటి క్రియలను బట్టి. We see in James 2. యాకోబు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. Verse 2 cannot be referring to works of obedience. చూడండి, 2వ వచనంలో ఈ యొక్క విధేయతతో కూడినటువంటి క్రియల గురించి ఖచ్చితంగా మాట్లాడటానికి అవకాశం లేదు. Romans 4:2 says Abraham was not justified by works. రోమా 4:2లో అబ్రహాము క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడటానికి అవకాశం లేదు. And James 2:21 says Abraham was justified by works. యాకోబు 2:24 ఏం చెప్తున్నదంటే అబ్రహాము క్రియల మూలంగానే నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడని చెప్తున్నది. Well, James 2 is clearly works of obedience. యాకోబు 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే విధేయతతో కూడినటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్తున్నారు. And Romans 4:2 would have to be works of the flesh. రోమా 4వ అధ్యాయం 2వ వచనం అనేది శరీరానుసారమైనటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నారు. So Romans 4:3, how do the scriptures judge? రోమా 4వ అధ్యాయం 2వ వచనం అనేది లేఖనం ఏం చెప్తున్నది? లేఖనం ఏం చెప్తున్నది? ఓకే, లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. So how did God judge Abraham? అబ్రహామును దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చెను? By the inner man. అంతరంగమైనటువంటి పురుషుని బట్టి తీర్పు తీర్చెను. All right, so verse 4. 4వ వచనము Romans 4:4. 4:4. ఓకే, పనిచేయి వానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు. So these Jews were judging by the outer man, and that's what would get a debt. చూడండి, ఈ యొక్క యూదులు బాహ్యమైనటువంటి పురుషుని బట్టి తీర్పు తీస్తున్నారు కాబట్టి అది రుణముగా ఉన్నదని చెప్పి వారు అంటున్నారు. So they're judging according to the flesh. వారు శరీరానుసారంగా తీర్పు తీర్చున్నారు. And they saw themselves as righteous. వారు మరి తమ్మును తాము నీతిమంతులుగా చూసుకున్నారు. Matthew 23, మత్తయి 23వ అధ్యాయము 1-3. 1-3 వచనం చదువుదాం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషేపీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఓకే, So the Pharisees taught the law of Moses. పరిసయ్యులు మోషే ధర్మశాస్త్రాన్ని బోధించారు. But did they walk by the law of Moses? వారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నారా? No, verse 5, they did all their works to be seen of men. లేదు.
వారి క్రియలన్నీ కూడా మనుషులకు కనబడి నిమిత్తమే చేసి ఉన్నారని చెప్పి 5వ వచనంలో మనం చూస్తాము. Well, they were spiritually blind. వారు ఆత్మీయంగా గుడితనం కలిగి ఉన్నారు. So how did this Jew judge them? అలాగైతే నిజమైనటువంటి యూదుడు ఏ విధంగా తీర్పు తీర్చుతాడు? The Romans Jew were judged by the other men. చూడండి, రోమా 2వ అధ్యాయం చెప్తున్నది ఈ యొక్క ఆ యూదుడు బాహ్యమైన పురుషుని బట్టి తీర్పు తీస్తున్నాడని చెప్తున్నది. So they thought they would be saved by their works. వారేమనుకున్నారంటే తమ క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడ్డారని చెప్పి వారు అనుకున్నారు. So Romans 4:5. ఇప్పుడు రోమా 4వ అధ్యాయము 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. Okay, so here's the man that does not walk by the flesh. ఇక్కడ ఉన్నటువంటి మనుషుడు శరీర ప్రకారంగా నడుచుకోవట్లేదు, గమనించండి. But he walks by the Spirit and believe in God. అతను ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు, దేవుణ్ణి విశ్వాసం ఉంచుతున్నాడు. Remember Galatians, the 5th chapter, గలతీ 5వ అధ్యాయం గుర్తుందా? చూడండి ఒకసారి. 16 and 17. గలతీ 5వ అధ్యాయము 16-17 వచ్చినారు. నేను చెప్పుదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చురు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుండ్రు. ఓకే, So how was the Jew walking? యూదుడు ఏ విధంగా నడుచుకుని చుండెను? He was walking after the flesh. అతడు శరీరానుసారంగా నడుచుకుని ఉన్నాడు. Let's read Romans 8. రోమా 8వ అధ్యాయానికి ఒకసారి తిప్పుకుందాము. Let's read 3 to 6. 3 నుంచి 6 వచనాలు. శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఓకే, So verse 4. 4వ వచనము, The law is fulfilled by those who walk not after the flesh. శరీరానుసారంగా నడవనటువంటి వారి విషయమై మరి ఆ యొక్క చట్టం అనేది నెరవేర్చబడి ఉన్నది. How did the Jew walk? యూదుడు ఎలాగ నడుచుకుని ఉన్నాడు? They walked after the flesh. అతను శరీరానుసారంగా నడుచుకున్నాడు. And verse 5, what did they talk about? 5వ వచనంలో వారు దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? They marked the things of the flesh. వాళ్ళు శరీరానుసారమైనటువంటి కార్యముల మీద మనసు ఉంచుతారు. So when they dealt with pots and pans or washing hands, what were they dealing with? వాళ్ళు ఆ యొక్క పాత్రలను ఆ తర్వాత మిగతా కుండలను చేతులను కడుక్కున్నప్పుడు అది ఏం చేస్తున్నారు? వాళ్ళు They were walking according to tradition, which is walking after the flesh. వారు పారంపర్యానుసారంగా నడుచుకుంటున్నందువలన శరీరానుసారంగా నడుచుకుంటున్నటువంటి వారై ఉన్నారు. Jesus trusted in God and judged by the inner man, not the outer. యేసు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన అంతరంగ పురుషుని బట్టి నడుచుకున్నాడే కానీ బాహ్యమైన పురుషుని బట్టి నడుచుకోలేదు. So we don't want to walk after the flesh like the Jews did. యూదుడు ఏ విధంగా శరీరానుసారంగా నడుచుకున్నాడో అలాగూ మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. We want to walk by faith like Jesus did. మనము విశ్వాసం బట్టి యేసుక్రీస్తు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. All right, we're dealing with Romans 6
4 verse 6. ఇప్పుడు రోమా 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తున్నాము. ఆ Let's read ప్రకారం that again. ఓకే, చదువు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఓకే, So God did impute righteousness to David. చూడండి, దేవుడు దావీదును నీతిగా ఎంచున్నాడు. But what righteousness did he impute to David? దావీదునకు దేవుడు ఇచ్చినటువంటి నీతి ఏదై ఉన్నది? He's quoting Psalm 32 here. ఇక్కడ 32వ కీర్తన ఆయన కోట్ చేస్తున్నాడు. And we pointed out that these are the things God did not impute to David. చూడండి, ఈ కార్యములు దేవుడు దావీదునకు మరి ఎంచలేదు. So what did God impute to David? అలాగైతే దేవుడు దావీదునకు ఎంచినది ఏమై ఉన్నది? All right, we're looking at Psalms 51. కీర్తనలు 51వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు 16 and 17. 16, 17 వచ్చినాడు. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. Okay, so do we believe verse 17? 17వ వచనాన్ని మనం నమ్ముచున్నామా? What are the sacrifices of God here? దేవుని యొక్క బలులు ఏమై ఉన్నవి? ఇక్కడ He names two: 2 బలులను ఇక్కడ చెప్తున్నాడు. a broken spirit ఒకటి విరిగిన మనసు, and a broken and contrite heart. చూడండి, నలిగినటువంటి విరిగి నలిగినటువంటి హృదయం. So did David offer God a broken spirit? చూడండి, దావీదు దేవునికి విరిగి నలిగినటువంటి మనసును లేదా బలులను అర్పించాడా? Did David have a broken and contrite heart? దావీదునకు విరిగిన నలిగిన హృదయం ఉన్నదా? And of course the answer to both of those is yes. చూడండి, ఆ రెండింటికి సమాధానాలు ఏంటి అంటే అవును అని అర్థం. Right, so David offered sacrifices that were not found in the law of Moses. చూడండి, దావీదు దేవునికి అర్పించినటువంటి బలులు మోషే ధర్మశాస్త్రంలో లేవు. So was David righteous in these offerings, these sacrifices? అప్పుడు ఈ యొక్క బలులన్నిటిలో కూడా దావీదు అర్పించినటువంటి ఈ బలులన్నిటిలో దావీదు నీతిమంతుడు. ఆయన Did God impute righteousness to David when he was righteous? దావీదు నీతిమంతుడిగా ఉన్నప్పుడు దావీదునకు దేవుడు నీతిని ఇచ్చిన. What kind of heart do we need in 1 John 1:9? 1 యోహాను 1:9 మనకి ఏ రకమైనటువంటి హృదయం ఉండవలసినటువంటి అవసరం ఉన్నది? మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. So David confessed his sins. దావీదు తన యొక్క పాపాన్ని అతను ఒప్పుకున్నాడు. He had a broken heart and contrite spirit. అతనికి విరిగి నలిగినటువంటి హృదయము, విరిగిన మనసు ఉన్నది. What heart do we need when we confess our sins? మనము మన యొక్క పాపాలను ఒప్పుకోవాలి అని అంటే మనకు ఎలాంటి హృదయం అవసరమై ఉన్నది? Proverbs 28:13. సామెతలు 28:13. సామెతలు 28:13 చదువుదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఓకే, So is this part of the law of Moses or an Old Testament truth? ఇది మోషే ధర్మశాస్త్రంలోని భాగమా లేకపోతే ఇది పాత నిబంధన సత్యమై ఉన్నదా? This was an Old Testament truth. ఇది పాత నిబంధన సత్యమై ఉన్నది. So whoever confessed and forsook his sins would have mercy of God. చూడండి, ఎవరైతే తమ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడతాడో వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు.
9 నెలలు దావీదు తన పాపాలను దాచిపెట్టాడు. But then when Nathan talked to him, he confessed his sin. చూడండి, నాతాను వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు తన పాపాలను అతను ఒప్పుకున్నాడు. So notice immediately after David confessed his sin, Nathan said, the Lord has forgiven you. చూడండి, ఎప్పుడైతే నాతానుతో దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా చెప్పాడో దేవుడు నీ యొక్క పాపాలను క్షమించాడని చెప్పి నాతాను దావీదుతో చెప్పడం జరిగింది. So David offered these sacrifices. దావీదు యొక్క బలులను అర్పించి ఉన్నాడు. So God imputed righteousness to him. దేవుడు దావీదునకు నీతినిచ్చాడు. And these righteousnesses were not part of the Old Testament law. ఈ యొక్క నీతి సంబంధమైనటువంటి కార్యాలు అనేవి పాత నిబంధన భాగాలు కావు. Solomon wrote Proverbs about 400 years after Moses wrote the law. మోషే ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి 400 సంవత్సరాల తర్వాత సొలొమోను సామెతల గ్రంథాన్ని రాశాడు. So did David trust God? దావీదు దేవుని నమ్మినా? In Psalms 51, కీర్తనలు 51వ అధ్యాయము let's read verses 7 through 10. 7 నుంచి 10 వచనం చదువుదాం. మీరు పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. So David's faith was fully in God, దావీదు యొక్క విశ్వాసం పూర్తిగా దేవుని పైన ఉన్నది. and he asked God in verse 7 to wash him, make him clean. చూడండి, మరి ఆయన అడుగుతున్నాడు 7వ వచనంలో, నన్ను శుద్ధ హృదయం కలిగినటువంటి వాడుగా చేయము అని చెప్పి అడుగుతున్నాడు. Now God already forgave his sin, దేవుడు ముందుగానే మరి దావీదు యొక్క పాపాలను కడిగి వేసి ఉన్నాడు. but David wanted a clean heart. దావీదు శుద్ధమైన హృదయం కావాలని కోరుకున్నాడు. Then verse 10, 10వ వచనంలో, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము. so could God create a clean heart in David? దావీదులో దేవుడు నూతన హృదయాన్ని నూతన మనసును కలగజేయగలడా? If God did create a clean heart in David, was it God's work or David's? దావీదు యొక్క హృదయాన్ని లేదా మనసును దేవుడు కడిగేశాడు అని అంటే అప్పుడు అది దావీదు యొక్క పనా లేదా దేవుని యొక్క పనా? And if God did renew a right spirit in David, was that God's work or David's? దావీదు యొక్క మనసును దేవుడు నూతనంగా చేశాడు అంటే అప్పుడు అది దావీదు యొక్క పనా లేకపోతే దేవుని యొక్క పనా? So where was David's faith? దావీదు యొక్క విశ్వాసం ఎక్కడ ఉన్నది? It was not in himself, it was fully in God. అతను దావీదు యొక్క విశ్వాసం తన యందు లేదు కానీ పూర్తిగా దేవుని యందు ఆ యొక్క విశ్వాసం ఉన్నది. Now in verse 4, he makes a very strange statement. 4వ వచనంలో చాలా విచిత్రమైనటువంటి ఒక వాక్య భాగాన్ని చెప్తున్నాడు. Psalms 51 4వ వచనం చదువుదాం. కీర్తన 51:4. నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. ఓకే, So this verse, the last of this verse, is quoted in Romans 3. చూడండి, ఈ యొక్క చివరి భాగము, ఈ వచనంలో చివరి భాగం అనేది రోమా 3వ అధ్యాయంలో కోట్ చేయబడి ఉన్నది. So it's definitely scripture. అది నిశ్చయంగా లేఖన భాగమై ఉన్నది. But then how could David say, I only sinned against you? చూడండి, అలాగైతే దావీదు ఎలాగ చెప్పగలడు నేను నీకే విరోధంగా పాపం చేసి ఉన్నానని చెప్పి? What about Uriah? ఉరియాని గురించి ఏంటి? He was killed. అతను చంపబడ్డాడు. What about Bathsheba? బెత్షెబాని గురించి ఏంటి?
ఆమెతో వ్యభిచారం చేశాడు అతను. But who made the rules? అయితే ఈ యొక్క సూత్రాలు లేదా ఆజ్ఞలు తయారు చేసింది ఎవరు? If God had not made the rule, thou shalt not murder, would David have sinned? చూడండి, దేవుడు నువ్వు హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు అనే ఆజ్ఞను దేవుడు ఇవ్వకపోతే అప్పుడు దావీదు హత్య చేసినట్టు అర్థం అవుతుందా? Did man make this rule, or was that God? ఈ యొక్క ఆజ్ఞలను తయారు చేసిన దేవుడా లేకపోతే మనుషుడా? God made the rule, thou shalt not commit adultery. దేవుడే ఈ యొక్క వ్యభిచారం చేయకూడదని చెప్పి ఆజ్ఞను తయారు చేశాడు. Is that man's rule or God? అది దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే మనుషుని యొక్క ఆజ్ఞ? So if God had not made the rules, there would be no sin. చూడండి, దేవుడు మరి ఆజ్ఞలను తయారు చేయకపోతే లేదా దేవుడు ఆజ్ఞలు ఇవ్వకపోతే అసలు పాపమే లేదు. So did David break Uriah's law or God's law? దావీదు దేవుని యొక్క ఆజ్ఞను మీరాడా లేక ఉరియా ఆజ్ఞను మీరాడా? And we're the same way. సారీ, We are the same way. మనము కూడా అదే విధంగా ఉన్నాం. If we sin against God. మనము పాపం చేసినప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాము. Psalms 32 verse 5. 32వ కీర్తన 5వ వచనము. 32 verse 5, రైట్? నా దోషమును తప్పుకొనక చదువు. నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎలా? ఓకే. Okay, so David confessed his sin. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. And God forgave him that iniquity. చూడండి, దేవుడు ఆ యొక్క దోషాన్ని క్షమించి ఉన్నాడు. But we walk by the same principle. మనము కూడా అదే విధమైనటువంటి సూత్రాలను అనుసరించి నడుచుకుంటున్నాము. So David was not accused of righteousness because of the law of Moses. చూడండి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి దావీదు నీతిమంతుడిగా తీర్చబడలేదు లేదా ఎంచబడలేదు. But because he offered sacrifices that were not part of the law of Moses. అయితే అతను మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి బలులు అర్పించినందువలన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. So the point is, ఇక్కడ చెప్పబడే అంశం ఏంటంటే David was not, that God did not impute righteousness to David because of the work of the law. చూడండి, దావీదుకు మోషే ధర్మశాస్త్రం యొక్క క్రియలను బట్టి దేవుడు నీతిమంతుడిగా ఎంచలేదు. The law would have killed David. అప్పుడు దావీదు అలా చేసినట్టు దావీదుని ఆ యొక్క చట్టము చంపేసిండేది. So David walked by the law of faith. దావీదు విశ్వాస నియమం ప్రకారమే నడుచుకున్నాడు. Isaiah 57, యెషయా 57వ అధ్యాయము verse 15. 15వ వచనం చదువుదాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను. అయినను వినేమ గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినేమ గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుతున్నాను. Okay, notice that these are not part of the law of Moses. గమనించాలి, ఇవి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ భాగాలు అనేవి మోషే ధర్మశాస్త్రంలోని భాగాలు కావండి. Who does God dwell with? దేవుడు ఎవరితో నివాసం చేస్తున్నాడు? The one who has a contrite, humble spirit. ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయము కలిగినటువంటి వారై ఉన్నారో, మనసు కలిగి ఉన్నారో వారితో నివసిస్తున్నాడు. What did David have? దావీదుకు ఉన్నటువంటిది ఏమిటి? He had a contrite, humble spirit. ఆయనకు విరిగి నలిగినటువంటి హృదయము ఉన్నది. Then he says he revives the spirit of the humble. చూడండి, తగ్గింపు కలిగినటువంటి వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపజేస్తున్నాను అని అంటున్నాడు. And he revives
అలాగే నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఉజ్జీవింపజేస్తున్నాను అని చెప్పంటున్నాడు. So David was not justified by the law of Moses. దావీదు మోషే ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతుడిగా తీర్చబడలేదు. But he was justified by faith. అయితే ఆయన విశ్వాస నియమాన్ని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. Isaiah 66 verse 2. యెషయా 66 2వ వచనము, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. So who does God look to? దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరి యందు దృష్టిస్తున్నాడు? The one that is of a poor and contrite spirit. చూడండి, ఎవరైతే విరిగి దీనుడుగా నలిగిన హృదయం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడో వాడి మీద దృష్టిస్తున్నాడు. So if we have a poor and contrite spirit, does God look to us? చూడండి, మనము కూడా మరి నలిగిన దీనం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే And he looks at the one that trembles at his word. చూడండి, ఆయనకు మాటకు భయపడేటువంటి వారి యందు కూడా ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. When we sin, we need to tremble. మనము పాపం చేస్తే మనము కూడా భయపడవలసినటువంటి వారమై ఉన్నాం. So what was David's righteousness? దావీదు యొక్క నీతి ఏమై ఉన్నది? Was this contrite spirit something David did, or is something someone else did for David? చూడండి, ఈ యొక్క విరిగిన నలిగిన మనసు అనేది దావీదు చేసినటువంటి కార్యమా, లేకపోతే దావీదు కోసం మరొకరు చేసినటువంటి కార్యమా? So this is what David did, not somebody else. ఇది దావీదు చేసినటువంటి ఒక కార్యమై ఉన్నదే కానీ వేరొకరు చేసినటువంటి కార్యము కాదు. But the doctrine of imputed righteousness says that other person's righteousness is given to us. చూడండి, మరి దావీదు నీతిగా ఎంచబడతా నీతిమంతుడిగా ఎంచబడటనేటువంటి విషయమే ఏం చెప్తున్నారంటే, ఆ బోధల ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఇతర మనుషులు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడని చెప్తున్నారు. And some brethren in the church teach that God gives us all the righteousness of Christ. సంఘములో కొంతమంది సహోదరులు ఏమని బోధిస్తున్నారంటే, సంఘాలు ఏమని బోధిస్తున్నారంటే, దేవుడు క్రీస్తు యొక్క సమస్త నీతిని సహోదరులకు ఇస్తున్నాడు, మనుషులకు ఇస్తున్నాడని చెప్పి అంటున్నారు. So they argue, వారు వాదిస్తున్నది ఏంటంటే, God imputed righteousness to David when he was wicked. దావీదు దుర్మార్గుడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచాడని చెప్పి వారు వాదిస్తున్నారు. So God can impute righteousness to us when we're wicked. అలాగే మనము దుర్మార్గులమై ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా నీతిమంతుడిగా ఎంచుతాడని చెప్పి వారు చెప్తున్నారు. But did God impute righteousness to David's sin? దావీదు యొక్క పాపంలో దేవుడు అతను నీతిమంతుడిగా ఎంచాడా? No, God charged David with sin. దావీదు పాపం చేసినప్పుడు అతని పాపంలో శిక్ష దేవుడు విధించాడు. But according to this false doctrine, ఈ యొక్క అబద్ధ బోధన బట్టి God should have looked at David's sin and counted him righteous. చూడండి, ఈ యొక్క బోధన బట్టి దేవుడు దావీదు యొక్క పాపాన్ని చూసి అతను నీతిమంతుడిగా ఎంచాడని చెప్పి వీరు చెప్తున్నారు. But that's false doctrine. అది అబద్ధ బోధ అయి ఉన్నది. Did David see God's sin after he forgave his sin? చూడండి, దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించిన తర్వాత దావీదు యొక్క పాపాన్ని దేవుడు చూశాడా? The doctrine of imputed righteousness says God doesn't see the sin. చూడండి, ఈ యొక్క నీతిమంతుడిగా ఎంచబోట అనేటువంటి బోధ ప్రకారము దేవుడు దావీదు యొక్క పాపాన్ని చూడలేదు అని చెప్పి అంటున్నారు. But let's see what 2 Samuel 24 says. 2 సమూయేలు 24వ అధ్యాయం ఏం చెప్తున్నదో మనం చూద్దాము. Verses 16 to 18. 2 సమూయేలు 24వ అధ్యాయము 16 నుంచి 18 వచనం చదువుదాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను.
యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగ ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా. ఓకే, So David said, I've sinned and done wickedly. సారీ. David said, I have sinned and done wickedly. దావీదు చెప్పాడు, నేను పాపం చేసి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడిని అయి ఉన్నానని చెప్తున్నాడు. So he's arguing with God, ఆయన దేవునితో వాదిస్తున్నాడు. and he's saying, I sinned, let these others be alone. చూడండి, నేను పాపం చేసినందువలన వీరందరిని వదిలిపెట్టమని చెప్పి దావీదు చెప్తున్నాడు. Well, God had killed 70,000 Israelites. దేవుడు 70,000 ఇశ్రాయేలీయులను చంపేశాడు. So let's ask the question here. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుదాము. Is David right in his judgment, or was God right in his judgment? చూడండి, దావీదు తన యొక్క తీర్పులో సరి అయి ఉన్నాడా, లేదా దేవుడు తన యొక్క తీర్పులో సరి అయి ఉన్నాడా? 1 Kings 15:5. మొదటి రాజులు 15:5. 4 తెలుగు. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయము మందును తప్పిపోకుండాను గనుక. రైట్, ఓకే. So who's right here? ఎవరు ఇక్కడ సరిగా యథార్థంగా ఉన్నారు? Except in the matter if you're a Hittite, God. దావీదు మరి ప్రజలను లెక్కించొద్దని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పాడు? అదే దేవుడు ప్రజలను లెక్కించొద్దని ఎక్కడ చెప్పాడు? If he did, show me where it is. అది ఒకవేళ ఎక్కడన్నా అలా చెప్పుంటే నాకు చూపించండి. But remember, sin is transgression of law. చూడండి, పాపము అని అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించుటే పాపమై ఉన్నది. There is no such law. Don't count the people of Israel. ఇశ్రాయేల్ ప్రజలను లెక్కించొద్దు అనేటువంటి ఒక చట్టం ఎక్కడా కూడా లేదు. So did David sin? దావీదు పాపం చేసినా. In 1 Chronicles 21, we see the whole picture here. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయంలో పూర్తి సంభవాన్ని మనం చూడగలం. అక్కడ Let's see what happened. ఏం జరిగిందో చూద్దాము. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ Chronicles 21, 1 and 2. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 1-2 వచనాలు. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబుకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియుటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఓకే, మొదటి దినవృత్తాంతం 21:1. ఓకే, సాతానుడు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈ కార్యంలో సాతానుడు పనిగలిగి ఉన్నాడు. అతనే దావీదుని ప్రేరేపించాడు. 2 సమూయేలు 24వ అధ్యాయము. అక్కడ ఎక్కువ సంభవాలను మనం చూడగలము. 1వ వచనం చదవండి. 2 సమూయేలు 24వ అధ్యాయం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని
అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఓకే, Okay, so who was it that moved David to number Israel? చూడండి, ఇశ్రాయేలీయుల్ని లెక్కించవాలని చెప్పి దావీదుని ప్రేరేపించింది ఎవరు ఇక్కడ? Is the scripture true? ఈ యొక్క లేఖనము నిజమై ఉన్నదా లేదా సత్యమేనా? It's interesting. Men say, no, this is not. ఈ యొక్క లేఖనం సత్యం కాదని చెప్పటం అనేది కొంత ఆసక్తిగా కనబడుతున్నది. But God inspired Samuel to write it. చూడండి, సమూయేలుని దేవుడు ప్రేరేపించి ఈ యొక్క మాటలు రాయించున్నాడు. So it was God's anger that caused this. ఇది దేవుని యొక్క కోపమైనది, దేవుని కోపములకు కారణమైనది. In verse, సారీ, who was he angry with in verse 1? 1వ వచనంలో ఎవరి మీద కోపం కలిగి ఉన్నాడు ఆయన? It says the anger of the Lord was kindled against Israel, not David. చూడండి, దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొన్నదే కానీ దావీదు మీద కాదు. So what happened in this destruction of Jerusalem when David asked God to stop? చూడండి, అప్పుడు ఈ యొక్క యెరూషలేము నాశనాన్ని గురించి దావీదు ఆపముంచి పడిగినప్పుడు ఏమైంది? The Lord stopped. దేవుడు ఆప్ చేశాడు. But when the scripture here says God moved David to say go number Israel, who is responsible for numbering Israel? చూడండి, లేఖనము దేవుడు పోయి మరి ఇశ్రాయేలును లెక్కించమని చెప్పి దావీదుకి చెప్పాడు అని చెప్పి లేఖనం చెప్తున్నప్పుడు దానికి బాధ్యులు ఎవరు? If God caused Pharaoh to do something by hardening his heart, who was responsible? చూడండి, ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరచడం వలన మరి ఎవరు దానికి బాధ్యులై ఉన్నారు? Is God going to hold Pharaoh responsible for something that God did? చూడండి, దేవుడు చేసినటువంటి కార్యానికి పూర్తిగా దేవుడు ఫరో మీద మోపబోతున్నాడా? God hardened Pharaoh's heart. ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. On Judgment Day, he won't have to answer for God hardening his heart. దినమున దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచినందుకు ఫరో దానికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు. And if God moved David to number Israel, is he going to hold David responsible? చూడండి, అప్పుడు దేవుడు ఇశ్రాయేలుని లెక్కించమని చెప్పి దావీదుని ప్రేరేపణ చేస్తే అప్పుడు దావీదు దానికి లెక్క చెప్పవలసిన అవసరం కూడా లేదు. Lord willing, we'll continue this tomorrow with Psalm 2 Samuel 24. ప్రభు చిత్తం అయితే 2 సమూయేలు 24వ అధ్యాయాన్ని రేపు మనము దీన్ని గమనిద్దాము. Again, let's ask the Lord for his understanding. మరలా ప్రభు యొక్క సహాయము అనగా ప్రభు యొక్క వివేకం మాత్రమే మనకు దొరికినట్లుగా మనం ప్రభువుని కోరవలసిన వారమై ఉన్నాము. ఓకే బ్రదర్, ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరలోకముందున్న మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మీ యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మేము చదివినటువంటి లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి లేఖనాలను మేము చదివేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై, వినేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై, ఇట్టి ఉత్తమమైనటువంటి కార్యాన్ని మా ఇద్దరి నుంచి తీసివేయబడుకున్నట్లుగా మాకు ఎల్లప్పుడూ ఇటు కార్యం ఉంచవలసిందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇటు కార్యాలను మేము గ్రహించినట్లు వివేకం కలిగినటువంటి మనసును హృదయం దయచేయండి. మేము దావీదు పోలి విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారమై, మనసును కలిగినటువంటి వారమై, మిమ్మల్ని మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకునేటువంటి వినయం కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మా యొద్ద నివసిస్తున్నారనేటువంటి విషయాలను మేము చదివి ఉన్నాం. మేము అలాంటి గుణాతిశయాలను అలవర్చుకుంటూ సాయం చేయండి. మా ప్రభు యొక్క మరి అడుగుజాడల్లో ఆయన గుణాతిశయాల్లో మేము నేర్చుకుని వాటిని అనుసరించడం సాయం చేయండి. అదేవిధంగా ఈ యొక్క తరగతిని బోధించినటువంటి మీ దాసుని, అలాగే తరగతిలో మరి విన్నటువంటి మీ యొక్క బిడ్డలందరినీ, సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ విధంగా మాకు తోడుగా ఉండి ఈ తరగతిని క్షేమంగా నడిపించేందుకు స్తోత్రాలు రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్, వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు సహోదరులారా. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. Thank you, brother. ఓకే, వెల్కమ్ బ్రదర్. Have a good night.
ఓకే, గుడ్ నైట్ బ్రదర్. Okay, good night. బాయ్.